ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో, చాలా టఫ్‌గానే ఉంది టఫ్‌గా కాంపిటీషన్. ఉంటదండి. మీ మీ ఒపీనియన్ ఏంటి ఏపీ ఎలక్షన్స్ గురించి? కూటమి టఫ్‌గా ఉంది. ఉంటది. ఐ ఐ వోంట్ సే ఒక పార్టీకి ఇట్ ఈస్ ఇది బెనిఫిషియల్. చాలా టఫ్‌గా ఉంటది ఎలక్షన్. ఇప్పుడు మన దగ్గరన్నా మేము గెలుస్తామని నేను అవును. గ్యారంటీగా చెప్పగలుగుతాను. అక్కడ ఇట్ ఈస్ రియలీ టఫ్. ఎందుకంటే ఆ కూటమి ఒకటి మీకు కూడా ఫార్మ్ అయింది. కన్‌ఫ్యూజన్ ఉందా? లేదంటే మీకు వీళ్ళు గెలిచే ఛాన్స్ ఉంది అని ఏమైనా అనిపిస్తుందా మీకు అట్‌లీస్ట్? నాకు కూడా కన్‌ఫ్యూజన్ ఉందండి ఇప్పుడు గూడా. ఎందుకంటే కూటమి ఈస్ వెరీ స్ట్రాంగ్. అవును. దాంతో పాటు జగన్ గారు హాస్ హిస్ ఓన్ దిస్ థింగ్. దాంతో పాటు ఇప్పుడు కాంగ్రెస్ షర్మిల గారు ఈస్ మేకింగ్ ఇట్ స్ట్రాంగర్. సో ఇట్ ఈస్ అ టర్న్ ఆఫ్ ఈవెంట్స్ అనుకోవచ్చు చెప్పొచ్చు. హూస్ గోయింగ్ టు గెట్ వాట్ అనేది ఇట్ ఈస్ డిఫికల్ట్. ఓకే. సో లెట్స్ సీ, వెయిట్ అండ్ వాచ్. ఓకే. జనరల్‌గా ఇప్పుడు ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ నాయకుడిని బాగా పొగుడుతూ ఉంటారు. అవును. జనరల్ ఎమ్మెల్యేస్ అవును. కానీ, ఎంపీస్ కానీ బాగా పొగుడుతూ ఉంటారు. అవును. వెంటనే షిఫ్ట్ అయిపోతూ ఉంటారు. పార్టీ మారిపోతూ ఉంటారు. మళ్ళీ ముందున్న నాయకుడిని తిట్టిపోస్తూ ఉంటారు. సో, ఇలా పార్టీ మారి ఇలా విమర్శించే వాళ్ళ గురించి మీకేమనిపిస్తుంది? సో, పొలిటికల్‌గా మీరు ఎంట్రీ ఇచ్చినప్పుడే ఇట్స్ ఇవన్నీ నథింగ్ బట్ పాలిటిక్స్ కదండి. పాలిటిక్స్ అంటేనే విమర్శలంటారు. ముందు నుంచి కూడా చూస్తూ వచ్చాం. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ పాలిటిక్స్. ఆబ్వియస్లీ జాయినింగ్స్ ఉంటాయి, జాయినింగ్స్ ఉండవు. వీళ్ళు ఆ పార్టీలు ఉంటారు, తర్వాత ఈ పార్టీలు ఉంటారు. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఇట్, పార్ట్ ఆఫ్ పాలిటిక్స్. సో ఇట్ డిపెండ్స్ వాట్ దేర్ డెసిషన్స్. ఇప్పుడు పొలిటీషియన్ తీసుకునే డెసిషన్స్ కూడా సమ్వేర్ జనాల నుంచి వచ్చే రెస్పాన్స్ వల్ల కూడా తీసుకుంటారు. ఐ బిలీవ్ దట్ ఆల్సో. సో వ్యక్తిగతంగా నాకు తెలిసినంత వరకు వ్యక్తిగతంగా ఎవరికి ఎవరి మీదతో ప్రాబ్లం ఉండదు. ఇట్ ఈస్ జస్ట్ ద పాలిటిక్స్ అండ్ హౌ ఇట్ గోస్ అబౌట్ ఇట్. ఓకే. ఇప్పుడు ఒకరిని ఒకరు విమర్శించుకుంటే దట్ ఈస్ అ చైన్ ఆఫ్ ఈవెంట్స్ దట్ విల్ కంటిన్యూ. నేను అప్పట్లో కూడా మా తాతగారు ఉన్నప్పుడు కూడా చూసేదాన్ని. పెద్దవాళ్ళు అందరు ఉండేవారు. అందరు కూడా పార్టీ పరంగా విమర్శించుకునేవారు. ఇప్పుడు వ్యక్తిగత విమర్శలు అనేది ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువైనాయి, కానీ అప్పట్లో పార్టీ పరంగా దే యూస్ టు టాక్ అబౌట్ ఈచ్ పార్టీ. సాయంత్రం కూర్చొని అందరు కలిసి మాట్లాడుకునేవాళ్ళు. అందరు ఫ్రెండ్సే. ఇప్పుడు కూడా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అది చేద్దామన్నా కూడా ఏదో అయిపోతుంది లోపల. వాళ్ళు వీళ్ళని కలిసారంటే ఏదో అయిపోతుంది. అంటే ఇట్స్ వే థింగ్స్ ఆర్ చేంజింగ్ అండ్ హౌ ఫాస్ట్ ఇంకా ఫ్యూచర్లో ఇంకెట్లుంటుందో. సో యూ షుడ్ ఒకటే అనుకోవాలి, ఫ్యూచర్ వర్స్ట్ కావద్దు. మళ్ళీ అట్లీస్ట్ బ్యాక్ టు వాట్ ఇట్ వాజ్ అనేది ఆ టైంకి వెళ్తేనే బెటర్గా ఉంటుందేమో. ఓకే. కమింగ్ టు యువర్ పర్సనల్ లైఫ్. మీరు కాలేజ్‌లో ఉన్నప్పుడు మీకు క్రష్‌లా ఎవరైనా ఉండేవాళ్ళా? లేదండి, నేను టామ్ బాయ్ అని చెప్పాను. ఈవెన్ దట్ టామ్ బాయ్ ఇప్పుడు లెక్చరర్స్ మీద కానీ అంటే ఒక క్రష్ ఉంటది కదా! అబ్బా నాకు ఈ ఫేవరెట్ లెక్చరర్ ఉన్నారు. నాకు ఈ సబ్జెక్ట్ టీచర్ అంటే ఒక క్రష్. నేను అట్లాంటివి ఏమి ఉండవు. ఎందుకంటే నేను సగం టైం స్పోర్ట్స్ ఆడేదాన్ని. కాలేజ్ టైంకి వచ్చేసరికి ఎప్పుడు ఇక్కడ బంక్ కొడదామా అదే ఆలోచన ఎక్కువ. ఎట్లా తెలియదు, నేనే టామ్ బాయ్ ఉన్నప్పుడు ఇక క్రష్లు ఎక్కడ నుంచి మీకు ప్రపోజ్ చేశారా కాలేజ్ టైంలో? లేదండి, ఎవరికి ప్రపోజ్ చేయలేదా? ప్రపోజ్ చేసే ఛాన్స్ ఇచ్చేదాన్ని. నేను ఐ యూస్ టు లుక్ వెరీ సీరియస్ గా కనిపించేదాన్నేమో. నోబడీ కేమ్ అప్ టు మీ ఆల్సో. అయ్యో. సో మీకు అనిపించిందా ఎవరైనా నాకు ప్రపోజ్ చేస్తే బాగుండు ఎవరైనా? నాకు అనిపించలేదండి. నేను కొంచెం ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా రెస్పాన్సిబుల్గా పెరిగాను కాబట్టి మా మమ్మీ వాళ్ళు చూస్తారు, వాళ్ళనే పెళ్లి చేసుకుంటాను. మెంటలీ ఫిక్స్ అవుతాం ఒకటి. ఆ ఫిక్స్ అయినప్పుడు అదే ఫిక్స్ అయ్యి ముందుకెళ్ళాను అంతే. మీరు టామ్ బాయ్ అన్నారు కదా, సో మీకు ఎవరైనా ఎనిమీస్ ఉండే వాళ్ళ స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ఎవరైనా కొట్టిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా యాజ్ అ టామ్ బాయ్? కొట్టానండి. కొట్టారా? స్కూల్లో కొట్టినట్టున్నాను ఒక్కరినిద్దరిని. అమ్మాయినా కాలేజ్ అమ్మాయిని కొట్టాను, కాలేజ్లో అబ్బాయిని కూడా కొట్టానట్టు. యా, కొట్టానండి. నాకు నచ్చకపోతే యూస్ టు అంటే కొట్టడం ఇన్ ద సెన్స్ కింద పడేసి ఇది కాదు, బట్ రెగ్యులర్ హిట్టింగ్ అనేది ఒక్క చంపదెబ్బ అట్లా అంతే. మీకు బాగా కోపం వస్తుందా? చాలా. ఎలాంటి విషయాలు బాగా కోపం తెప్పిస్తాయి మీకు? నాకు కోపం అంటే అండి, ఇప్పుడు ఎట్లా చెప్పాను, కొంచెం యాక్చువల్లీ ముక్కు మీద కోపం ఉంటుంది, కానీ దాన్ని చాలా కంట్రోల్డ్గా ఉంటాను. ఇప్పుడు ఎందుకంటే అది నడవదు. దట్ ఈస్ అట్లా నడిస్తే కొంచెం కష్టమే. పీస్ఫుల్గా నాకు ఎవరైనా ఇట్లా బిట్రేయల్ లాగా అనిపించింది అనుకోండి, ఎవరైనా అబద్ధాలు చెప్పారు అనుకోండి, దాని మీద చాలా ఎక్కువ వస్తుంది. సో కాలేజ్లో ఉన్నప్పుడు అది కొంచెం అయినప్పుడు దేవర్ ఇన్స్టెన్సెస్ వేర్ నేను ఫోన్ ఇస్త్రీ కొట్టేదాన్ని అండి. ఓకే. కోపంలో ఫోన్ని ఇస్త్రీ కొట్టేదాన్ని. అంటే దానికి తర్వాత దట్స్ నాట్ ద వే అని నేనే
కంట్రోల్ చేసుకొని ఒకటే ఫోన్ self పగలు control. కొట్టారా లేదంటే కాజల్ పగలు కొడుతుంది కదా అలా లక్కీగా అవి పగలు కొట్టారా? నోకియా ఫోన్లు అండి, నోకియా ఫోన్ పగలవు. మీరు ఎంతైనా మళ్ళీ దానికి నిజంగానే. ఇప్పుడు ఒక్కసారి పగలు పగలు కొడితే ఇప్పుడు కాదు, ఇప్పుడు దాని పైసల కోసం పగల కాస్ట్ అయినందుకన్నా. నోకియా ఫోన్లు అయితే పిచ్చి పిచ్చిగా, దానికి ఏముంటుందండి బ్యాటరీ, ఇంకా దాని పైది పడిపోతుంది, మళ్ళీ పెట్టుకోవడమే కదా, అది మంచి పని చేస్తుంది. సో అదే నేను అనుకున్నా ఇంకా కాజల్ ఆర్య సినిమాలో కాజల్ ఒక నోకియా ఫోన్లు కొట్టానండి, తర్వాత నుంచి కొంచెం ఐఫోన్లు వచ్చాక కొంచెం చాలా కేర్ఫుల్. అమ్మో పైసలు చాలా ఎక్కువ దీంట్లో, 30,000 35,000 అప్పట్లో. ఇప్పుడు అంటే లక్షలు దాటిపోయింది ఆ ఫోన్, కానీ అప్పట్లో ఇట్ వాస్ 50,000. అదే చాలా ఎక్కువ ఉండే. సో ఆ 50,000 వద్దు, జాగ్రత్త పెట్టుకుందాం, వేరే దాని మీద కోపం తెద్దాం అనుకునేదాన్ని. మీకు బ్రాండ్ వాల్యూ అంటే ఈ బ్రాండే వేసుకోవాలి, ఈ బ్రాండే యూజ్ చేయాలని ఏమైనా ఉంటుంది? నో నో, Do you like street shopping? యా, ఐ లైక్ స్ట్రీట్ షాపింగ్, కానీ టామ్ బాయ్ వల్ల షాపింగ్ చెయ్యను. నా షాపింగ్ కూడా మీరు ఇప్పుడు కూడా నన్ను అడిగితే నా షాపింగ్ ఎవరు చేస్తారని మీరు అడుగుతారు. నా నెక్స్ట్ క్వశ్చన్, మరి మీరు చేయకపోతే మా మమ్మీ చేస్తుందండి, లేకపోతే మా అత్తమ్మ. కాస్ట్యూమ్స్ కానీ వాటెవర్ యు వేర్ మా మమ్మీ చేస్తుంది, లేకపోతే మా అత్తమ్మ చేస్తారు, అంతే. యు వోంట్ గో. నేను మెంటలీ ఇప్పుడు ఒక పార్టీకి వెళ్తున్నాను అనుకోండి, ఐఎమ్ గోయింగ్ టు అ పార్టీ వేర్ ఐ వాంట్ టు డ్రెస్ అప్ లైక్ దిస్ అని ఒక మెంటలీ ఫిక్స్ అవుతాను. డైరెక్ట్ ఆ షాప్కే వెళ్తాను, కరెక్ట్గా అదే పిక్ చేస్తాను, వచ్చేస్తాను. 5 minutesలో అయిపోతుంది నా షాపింగ్. ఓకే. సో నేను గంటలు పడి షాపింగ్ చేశాను అని అన్ని ఎప్పుడైనా ఉంటే అది నా పెళ్ళికి మాత్రమే. మీరే సెలెక్ట్ చేశారా లేదా అప్పుడు కూడా జస్ట్ నించున్నారా? నేనే సెలెక్ట్ చేశాను కొంచెం. పోనీలేండి. అప్పుడు కూడా నేనే సెలెక్ట్ చేసి కొంచెం నించున్నాను కూడా. ఒక పాయింట్ తర్వాత ఐ కాంట్ టేక్ షాపింగ్. నాకు షాపింగ్ ఏంటంటే పైసలు ఎక్కువ ఖర్చు పెడుతున్నా ఫీలింగ్ వస్తుంది నాకు షాపింగ్ చేస్తున్నా. ఓకే. సో అందుకనే కొంచెం తక్కువ. మా మమ్మీ ఏంటంటే మరి ఏం వేసుకొని వెళ్తావు అని అడుగుతుంది ఇప్పుడు కూడా. పాపం ఇప్పుడు నీకేం కావాలన్నా వాళ్ళే వెళ్ళి షాపింగ్ చేయాలేమో. నేను యాక్చువల్లీ గెలిచిన తర్వాత ఒకటేసారి వెళ్ళాను షాపింగ్కి. 3 hours కూర్చున్నాను ఒక షాప్లో, జస్ట్ బై ఫ్యూ డ్రెస్సెస్ అంతే. 3 hours కూర్చొని సెలెక్ట్ చేశాక తను అర్థం కాలేదు ఆ షాప్ పర్సన్కి, నేను అప్పుడే జస్ట్ గాట్ ఎలెక్టెడ్. ఓకే. అయితే చిన్న షాప్కి వెళ్ళాను, మెటీరియల్ షాప్స్ ఏవో ఉంటాయి కదండి, చిన్న షాప్. వాళ్ళకంత దే డోంట్ నో ఎవరు ఏంటి అనేది. లాస్ట్ అంత షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత, ఇన్ని తీసుకొని వెళ్తున్నారు, మీరు ఏం చేస్తారు, కాలేజ్ కా అని అడిగారు. ఆహా లేదు అని చెప్పాను. మీరేం చేస్తారు అని అడిగారు. ఓకే. అంటే మా మమ్మీ వెంటనే ఏం చేయదు అని. అయితే కాదు మేడం ఏదో ఉంది, ఎందుకంటే అప్పుడు గన్మెన్లో తీసుకొని వెళ్ళలేదు, నేను ఒకదాన్ని వెళ్ళాను అనమాట. అయితే ఏదో చేస్తారంటే లాస్ట్కి బిల్ అయిపోయిన తర్వాత, ఎందుకంటే ఇప్పుడు బిల్ అంటే కూడా మళ్ళీ వాడు మన కోసం ఎక్స్ట్రా డిస్కౌంట్ ఏవో ఉంటాయి కదండి, ఇప్పుడు ఇంప్రెస్ చేయడానికి చాలా మంది చేస్తారు. అది కూడా బిల్ అయిపోయిన తర్వాత డబ్బులు కట్టాక అప్పుడు చెప్పాను నేను ఎమ్మెల్యే అండి. ఆమె ఒక సెకండ్ షాక్ అయిపోయింది పాపం. మేడం ఏం మాట్లాడుతున్నారు, ఇంతసేపు కూర్చున్నారు, ఒక్కసారి కూడా చెప్పలేదు అండి, నేను ఏం చెప్పాలి అన్నారు. ఐ డోంట్ వాంట్ బి యునో, ఐ వాంట్ టు డూ మై ఓన్ థింగ్ అండ్ గెట్ అవుట్ ఆఫ్ దేర్, అంతే. దానికి చెప్పుకొని తిరగాల్సిన అవసరం లేదు.